ఎంన్యూస్ కి స్వాగతం. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం వేచి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నట్లు ప్రకటించిన ఆలయ ఈవో వెంకట దుర్గభవాని వివరాలు మీడియా సమావేశంలో వివరించారు. ఈ నెల 8వ తేదీన కళ్యాణ మహోత్సవం, 11వ తేదీన శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం, 13వ తేదీన తెప్పోత్సవం, 14న శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కళ్యాణ మహోత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చేసినటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు అనగా శనివారం నుండి 14వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవాల్లో శ్రీ మాణిక్యాంబ అమ్మవారు, అలాగే శ్రీ భీమేశ్వర స్వామివారికి, అలాగే శ్రీ లక్ష్మీదేవి, అలాగే శ్రీ నారాయణ స్వామివారు, అలాగే శ్రీ చండిక, శ్రీ సూర్యేశ్వర స్వామివారికి ఈ ముగ్గురి కూడా మనకి ఒకే వేదిక మీద, ఒకే కళ్యాణ వేదిక మీద ఈ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా విచ్చేసేటువంటి ఈ ద్రాక్షారామం ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవాలు వీక్షించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖ పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు మా అర్చక స్వాములు వెల్లడిస్తారు. దయానిదే ఆపద్బాంధవ అనాథరక్షక భీమనాథ నమోస్తుతే. ఉత్సవములు 8/2/25 సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇందులో భాగంగా 8వ తారీఖు స్వామివారి ఉదయం 5:45 పెళ్లి కుమారుడుగా పెళ్లి కుమార్తెగా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణంలో ఇక్కడ విశేషం ఏమిటంటే లక్ష్మీనారాయణ స్వామివారిని, చండికా సమేత సూర్యేశ్వర స్వామివారిని, మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారిని ఒకే కళ్యాణ వేదిక మీద ఏకాదశి పర్వదినాన్న స్వామివారి కళ్యాణం ఒకే ముహూర్తంలో నిర్వహణ జరుగుతుంది. తదుపరి 8వ తారీఖు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా ఆహ్వానం అయిన తర్వాత ద్రాక్షారామ గ్రామంలో ఈ యొక్క స్వామివారికి భీమేశ్వర స్వామివారికి 1,00,000 రుద్రాక్ష పూజా కార్యక్రమం కొంతకాలం నుంచి నిర్వహించడం జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, నిత్య అన్నదాన సత్ర నిర్మాణం చేసినటువంటి శ్రీ సత్యసుబ్బారెడ్డి దంపతుల యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం దేవస్థానం వేద పండితులచే నిర్వహించబడుతుంది. తదుపరి సాయంత్రం రాత్రి 11:05 సుముహూర్తంగా వైదిక కమిటీ నిర్వహణలో ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ముహూర్తంలో స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రత్యేకంగా అలంకరణ చేయబడినటువంటి స్టేజీ పైన స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహణ జరుగుతుంది. అక్కడతో స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం 1వ రోజు పూర్తవుతుంది. తదుపరి 3వ రోజు స్వామివారికి సదస్య కార్యక్రమం, పండిత సత్కార కార్యక్రమం అంటారు దాన్ని. ఈ పండిత సత్కార కార్యక్రమాన్ని 3వ రోజు నిర్వహణ చేస్తారు. ఇటు సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఈ యొక్క సదస్య కార్యక్రమం ప్రారంభించి తదుపరి సదస్యం పూర్తయిన తర్వాత స్వామివారి సమస్త వాహనాలతో స్వామివారు ఊరేగింపుగా ద్రాక్షారామ పురవీధులలో సంచారం చేసి భక్తులను అనుగ్రహిస్తారు. భక్తులను అనుగ్రహించిన తర్వాత స్వామివారి రాత్రి 1 గంట ఆ సమయం దాకా స్వామివారు దేవాలయానికి రావడం జరుగుతుంది. తదుపరి 4వ రోజు స్వామి యొక్క రథోత్సవం. ఇది ద్రాక్షారామంలో రథోత్సవం అంటే కనులు వీక్షించాలి, కనులతో స్వామివారిని చూడటం మన తరమా అన్నట్టుగా ఉంటుంది ఆ యొక్క రథోత్సవ కార్యక్రమం. ఈ యొక్క స్వామివారు ఆ రోజు ఎక్కడా లేని విధంగా స్వామివారు అత్తారింటికి వెళ్ళడం ఇక్కడ విశేషం. దగ్గర ఉన్నటువంటి వేగాయంపేట గ్రామంలో వేగాయంపేట జమీందారుల యొక్క సమక్షంలో అక్కడ స్వామివారి ఆస్థాన పూజా కార్యక్రమం సాయంత్రం ద్రాక్షారామంలో ఊరేగింపు పూర్తయిన తర్వాత రాత్రి ఆ యొక్క వేగాయంపేట గ్రామంలో స్వామి నిద్రించి అక్కడ ఆస్థాన పూజలు అందుకొని భక్తులచే కొలవబడి తిరిగి మరుసటి రోజు ఉదయం స్వామివారు దేవస్థానానికి విచ్చేస్తారు. ఆ రోజు స్వామివారి యొక్క నాకబలి కార్యక్రమం, వసంతోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ వసంతోత్సవం కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొంటారు. అదేవిధంగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో భాగంగానే స్వామివారి త్రిశూలాలు అంటే ఈశ్వరుడికి త్రిశూల స్థానం అంటారు, విష్ణుమూర్తికి అయితే చక్రస్థానం అంటారు. ఈ యొక్క ఇద్దరు స్వాములు హరిహర భేదం లేకుండా జరుగుతున్న క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో ఆ యొక్క ఈశ్వరుడికి త్రిశూల స్థానాలు, విష్ణుమూర్తిగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామి కొలవబడుతున్నారు కానీ ఆయన చక్రస్థానం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా తదుపరి స్వామివారి యొక్క ఈ యొక్క సప్తగోదావరి నదిలో స్వామివారి యొక్క తెప్పోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా స్వామివారి లాస్ట్ జరిగేటువంటి ఉత్సవం పుష్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం అంటారు దాన్ని. అంటే దంపతులు ఎక్కడైనా సరే దంపతులే స్వామివారికి
మనం ఈ యొక్క వైదిక కార్యక్రమంలో వినియోగం జరిగింది. ఎక్కడైనా సరే ఆ వైదిక కార్యక్రమంలో దంపతులకు ఉన్న ముఖ్య విషయం ఏంటంటే వారు దేనికైనా అర్హులు. అటు బ్రహ్మచారికి కానీ, ఇటు వృద్ధులైన వారికి కానీ, సన్యాసులు కానీ ఏవి కార్యక్రమాలు చేయాలన్నా దంపతులు మాత్రమే చేయాలని చెబుతూ ఉంటుంది. అటువంటి దంపతులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి దంపతాంబూలాలు ఇచ్చేస్తూ ఉంటారు. సుమారుగా ఇక్కడ 3,000 నుంచి 5,000 దాకా దంపతాంబూలాలు స్వీకరిస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారి యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, మా సహాయ కమిషనర్ అయినటువంటి శ్రీ దుర్గా భవానీ గారి యొక్క ఆధ్వర్యంలో, దేవస్థానం యొక్క ఆధ్వర్యం, సిబ్బంది యొక్క సహాయ సహకారాలతో, అత్యువ సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివార్ల అమ్మవార్ల అనుగ్రహాన్ని పొంది వారి యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకోవాలని మరీ మా యొక్క దేవస్థానం తరపున కోరి ప్రార్థిస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.